ఎట్టి పరిస్థితులు కూడా మాకు లైన్ వేసే అవసరం మాకైతే లేదు. రూట్ మార్చి రూట్ వేసుకుని. ఏలూరు జిల్లా నూజివీడు మండలం జంగంగూడెం దేవరకుంట గ్రామాల మధ్య సాగు భూముల సరిహద్దు వివాదానికి మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా రంగంలోకొచ్చారు. రెవెన్యూ, పోలీస్, అటవీ అధికారులు 2 గ్రామాల ప్రజలతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి 4 గంటల పాటు భూములను పరిశీలించారు. ఫారెస్ట్ డీఎఫ్ఓ, సబ్ కలెక్టర్కు సూచనలిచ్చి సరిహద్దులు నిర్ణయించిన తర్వాత మాత్రమే అటవీ భూములపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఏ వ్యక్తులు ఎవరూ రైతుల హక్కులు కుదరకుండా భూములను ఆక్రమించలేరని మంత్రి స్పష్టం చేశారు. వ్యక్తుల మధ్య తగాదాలు గ్రామస్థాయి సమస్యలుగా పరిష్కరించాలని సూచించారు. 70-80 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ 70-80 పట్టాల్లో కొంతమంది మాత్రమే సాగులోకి వచ్చి సాగు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కువ మంది ఆ భూమిని అప్పజెప్పడం కానీ సబ్ డివైడ్ చేయటం కానీ చేయక ఈ గందరగోళ పరిస్థితులకు దారి తీస్తుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. వాళ్ళు ఎవరికి బలం ఉన్నాడు వాడు, లేకపోతే కొంతమంది రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టి దాంట్లో పంపిస్తాం, లేకపోతే మొక్కలు ఒకడు వేపిస్తాం, ఇంకొకడు ఆ మొక్కల్ని పీకిచ్చేస్తాం. ఇటువంటి చర్యలతో రాజకీయాలు ఆడుతా ఉన్నారు కొంతమంది కావాలని. అక్కడ అవసరమైతే ఫెన్సింగ్ కూడా వేపిస్తాం. రాళ్ళు పాతి, బౌండరీ రాళ్ళు పాతి దాని లోపలికి వస్తే శిక్షారులు అని చెప్పేసి బోర్డు పెట్టించి ఇచ్చేస్తాం. పశువుల రైతులు, గొర్రెల మేకల రైతులతో చర్చించి మాకంత భూమి అవసరం లేదనుకున్నప్పుడు గ్రామ పరిస్థితులు లేకపోతే ఇతర పరిస్థితులు పరిశీలించి పట్టాలు ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో రెవెన్యూ అధికారులు చూస్తారు. వాళ్ళు చూసి వాళ్ళు కనుక చెప్తే అప్పుడు చేస్తాం.